హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ ఫ్యామిలీ. ఇవాళ నేను పీవీఆర్ నెక్సెస్ మాల్లో కూలీ షో చూసుకుని వస్తున్నాను. జస్ట్ ఇప్పుడే అయింది. సో కూలీ ఓవరాల్గా ఒక మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్. అండ్ లోకేష్ కనగరాజ్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, అతని టేకింగ్, అతని ట్రాక్ రికార్డ్ చూసుకుని వస్తే, ఆర్ నార్మల్గా ఒక మూవీని ఎంజాయ్ చేయడానికి వస్తే కంప్లీట్గా డిసప్పాయింటెడ్. అసలు ఆ మూవీ మీద ఇంత ఎక్స్పెక్టేషన్ ఎందుకు పెట్టుకున్నారు సన్ పిక్చర్స్, లోకేష్, నాగార్జున? నాకైతే అర్థం కాలేదు. నాగార్జున ఎందుకు ఒప్పుకున్నాడు అయితే అసలు అర్థం కాలేదు. మూవీ అయితే అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్. ఐ విల్ జస్ట్ సే దిస్: కూలీ ఈజ్ ఏ హాట్ మెస్. ఒక మూవీని ఎంత మెస్ చేయొచ్చో అంత మెస్ చేశారు. ఐ థింక్ దీనికి ఒక బౌండెడ్ స్క్రిప్ట్ అంటూ లేదు నాకు తెలిసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూలీగా ఇతను ఎందుకున్నాడు, ఎక్కడున్నాడు, దేవా మ్యాన్షన్ ఏంటి, ఉపేంద్ర ఎవడు, అండ్ శృతి హాసన్ ఎవరు, ఈ అందరి విషయంలో సౌబిన్ ఎవరు, ఆ సౌబిన్ అనే క్యారెక్టర్ ఎవరు, అండ్ సైమన్ ఎవరు? అసలు కంప్లీట్ హాట్ మెస్. మూవీని మనం వెయిట్ చేస్తూ ఉంటాం, ఎక్కడ బాగుంటుంది అంటే ఎక్కడ బాగోదని అర్థమైపోద్ది. లాస్ట్కి వచ్చేస్తుంది. ఇంకా సాంగ్స్, మోనికా బెల్లుచి చాలా బాగా హిట్ అయింది సాంగ్. అండ్ చికిటు దట్ సాంగ్, అది కూడా హిట్ అయింది. ఈ సినిమాలో, ఆ మూవీలో సాంగ్ వచ్చినప్పుడు సాంగ్ వస్తుంది వెళ్ళిపోతుంది. దర్ ఇస్ నో లైక్ ఒక థ్రిల్ ఫీల్ లేదు, ఒక మూవీ హై ఎలిన్ ఫీల్ లేదు. ట్విస్ట్స్ ఉన్నట్టు మనకు కనిపిస్తాయి, ట్విస్ట్ బాగున్నాయి అనిపిస్తాయి, కానీ ట్విస్ట్ పేలవు. అదేంటో నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ట్విస్ట్ వస్తాయి కానీ మనం పేలదు. రచితా రామ్ కూడా యాక్ట్ చేశారు, కన్నడ యాక్ట్రెస్. తను ఉంది, తనది ఒక రోల్ ఉంది. లైక్ దే ట్రై టు క్రియేట్ హైస్, బట్ దెర్ ఇస్ నో హై అట్ ఆల్. అండ్ రజనీని ఎంత మిస్యూజ్ చేయొచ్చో నాకైతే అంత మిస్యూజ్ చేశారు అనిపించింది. ఇంకా నాగార్జునని రక్షకుడులో నాగార్జున కావాలి, ఆ లుక్ కావాలని పెట్టించారు. ఆ లుక్ రక్షకుడు నాగార్జున ఎంత క్యారిస్మా, ఎంత ఆరాతో ఉంటాడు, అది లేదు. ఓకే. అండ్ అసలు మోస్ట్ ఐ డోంట్ వాంట్ టు సే దిస్, బట్ నాగార్జునని ఫూల్ చేశారు, అమీర్ ఖాన్ని ఫూల్ చేశారు. ఆయన అన్నారు రిపోర్ట్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో, కథ వినకుండా రజనీకాంత్ కోసం చేశానని. ఓకే, ఆయన తప్పలేదు అనుకోవచ్చు. నాగార్జున విన్నాడు, 5 సార్లు విన్నారు. ఆయన విని కూడా ఈ సినిమా ఎందుకు చేశాడు నాకు అర్థం కాలేదు. రజనీకాంత్ ఈ రోల్ చేద్దాం అనుకున్నాడు, సైమన్ రోల్ అసలు ఏమీ లేదు. ఇట్స్ అ వెరీ బ్లాండ్ రోల్. అండ్ మోస్ట్లీ లైక్ అందరూ ఫూల్ చేసేస్తారు. ఆయన గ్యాంగ్లో ఎన్ని గ్యాంగ్స్ ఉన్నాయో ఆయనకే తెలియదు. ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. అసలు ఈ సినిమా నేను ఎందుకు చూసాను నాకే తెలియదు. సో అనిరుద్ధ్ బీజిఎం ఒక వెరీ హై ఆక్టేన్ సీన్ దగ్గర సెకండ్ హాఫ్లో వస్తుంది. ఆ బీజిఎం ఏంటి భయ్యా అసలు? ఏదో చాలా వియర్డ్గా ఉంది, అనిరుద్ధ్ మ్యూజిక్ లాగా లేదు. ఆ బీజిఎం అయితే బొక్క పెట్టేశాడు, అస్సలు బాగాలేదు. ఆ బీజిఎం బొక్క పెట్టేశాడు బాగా. అండ్ అనిరుద్ధ్ కూడా ఫెయిల్ అయ్యాడు చాలా చోట్ల. అండ్ ఉపేంద్ర వస్తాడు, ఆయనకు ఒక హై కోసం కొన్ని సెటప్ చేశారు, వస్తాడు. ఉపేంద్ర ఎంట్రీ బాగానే ఉంది, కానీ హోల్డ్ చేయలేదు. డబ్బింగ్ బాగాలేదు. ఇంకా మర్చిపోయాను, శృతి హాసన్ తెలుగు డబ్బింగ్. అమ్మ తల్లి, నువ్వు డబ్బింగ్ చెప్పకమ్మా ప్లీజ్, నువ్వు చెప్పమాక ప్లీజ్. అదేదో మంచు ఫ్యామిలీది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఉన్నావు, నీకు తెలుగు పలకడానికి అవ్వట్లేదు, ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? వేరే యాక్ట్రెసెస్ ఎవరైనా వాయిస్ యాక్టర్స్ మీకు డబ్బింగ్ చెప్తారు కదా, మీ క్యారెక్టర్ పండుతుంది కదా. అసలు నీకేమో డైలాగులు ఉన్నాయి. మళ్ళీ మోస్ట్లీ ఫ్రస్ట్రేటెడ్ కాదు, ఫ్యాన్స్గా అందరికి ఎలా వెళ్ళినా, హైప్ మీద ఎలా వెళ్ళినా కూడా ఈ మూవీకి మోస్ట్లీ డిసప్పాయింట్ అవుతారు. నా రేటింగ్ వచ్చేసి 2.25 out of 5. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ like, share, and also follow us, because we'll come up with more such reviews. Please join us. Thank you.